యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32, 33, 34, 35, 36 వచనాలు 37 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవుడి మాటలు దీవించునుగాక. యేసు ప్రభు ఏమని చెప్పాడు యూదులతో అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారు అయితే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు. కాబట్టి సత్యము ద్వారా స్వతంత్రము కలుగుతుంది. సత్యము ద్వారానే స్వతంత్రము. సత్యము ఎవరు? యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. యేసు ప్రభువే సత్యము. వాక్యమందు నిలిచిన వారు అయితే సత్యాన్ని గ్రహిస్తారంట. మొదట దేవుని వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పినాడు. కాబట్టి మొదట మనము క్రీస్తు వాక్యమునందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు వాక్యమునందు మనము నిలిచి ఉంటామో అప్పుడు సత్యాన్ని మనము గ్రహిస్తాము. అంటే దేవుడు ఎవరు అనేది మనము గ్రహిస్తాము, దెయ్యము ఎవరు అనేది గ్రహిస్తాము, అంటే సృష్టికర్త ఎవరు అనేది మనము గ్రహిస్తాము. సత్యము గ్రహించెదరు అంటే దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడే కదా సృష్టికి, ఇంకొక దేవుడు లేడు కదా. ఆ ఒకే ఒక దేవుడు ఎవరు అనేది గ్రహిస్తాము క్రీస్తు వాక్యమునందు నిలిచి ఉన్నప్పుడు. క్రీస్తు వాక్యమునందు మొదటగా మనము నిలిచి ఉండాలి. అప్పుడు సత్యాన్ని గ్రహించటానికి దేవుడు మనకు జ్ఞానోదయమును, జ్ఞానమగల హృదయమును, జ్ఞానమగల మనస్సును అనుగ్రహిస్తాడు. సత్య అన్వేషణ కూడా మనకే ఇస్తాడు యేసు ప్రభు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు వాక్యమునందు మనం నిలిచి ఉంటామో సత్యాన్ని గ్రహిస్తాము, సత్యము తెలుసుకుంటాం సంపూర్తిగా. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటో తెలుసుకుంటాము. అవినీతి ఏమిటో, నీతి ఏమిటో తెలుసుకుంటాము. నిజము ఏమిటి, అబద్ధం ఏమిటి అనేది మనము గ్రహిస్తాము. అలాగే పరిశుద్ధత ఏమిటో, అపవిత్రత ఏమిటో మనము గ్రహిస్తాము. లోక పాపం ఏమిటో, లోకముల నీతి ఏమిటో మనము గ్రహించగలుగుతాము. క్రీస్తు వాక్యమునందు మనం నిలిచి ఉండకపోతే సత్యం ఏమిటో మనకు తెలియదు, నీతి ఏమిటో మనకు తెలియదు. చూడండి, గవర్నర్ పొంతి పిలాతు యేసు ప్రభు దగ్గర నిలబడినప్పుడు, యేసు ప్రభు కూడా అతని ఎదుట నిలబడినప్పుడు సిలువ వేయక ముందు యేసు ప్రభు ఏమన్నాడంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అప్పుడు ఆ గవర్నర్ ఏమన్నాడు? సత్యం అంటే ఏమిటి అని అడిగాడు. చూడండి, అంత గవర్నరు, అధికారం కలిగిన వ్యక్తి సత్యము అంటే ఏమిటి అని అడిగాడు. అంటే అతను సత్యాన్ని ఇంకా తెలుసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. కారణము, ఆ గవర్నరు క్రీస్తు వాక్యమందు అంటే దేవుని వాక్యమునందు నిలిచి ఉండలేదు. అతడు దేవుని వాక్యమందు నిలిచిన వాడు కాదు కాబట్టి అతడికి సత్యం అంటే ఏమిటో తెలియదు. అందుకే యేసు ప్రభుని అడుగుతున్నాడు, సత్యము అంటే ఏమిటని. యేసు ప్రభు ఏమన్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితనని చెప్పాడు. కాబట్టి అతను గ్రహించలేకపోయాడు ఆ గవర్నరు పిలాతు. కాబట్టి ఈరోజు కూడా ఎంతోమంది కూడా దేవుణ్ణి గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు, నీతిని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. దెయ్యం ఎవరో, దేవుడెవరో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మనుషులు కొనసాగిస్తూ వారి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని వాక్యమందు వారు నిలిచి ఉండలేదు. దేవుని వాక్యము వారి యొద్దకు వచ్చింది, దేవుని వాక్యాన్ని వారు అంగీకరించలేదు.
దేవుని వాక్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు దాన్ని తోసిపుచ్చినందున వారు సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు ఉన్నారు. ఈరోజు ఏ మనిషి దగ్గరకు దేవుని వాక్యం రాలేదు చెప్పండి? ప్రతి ఒక్కరి దగ్గరకు దేవుని వాక్యము వచ్చి ఉన్నది. ప్రతి ఒక్క గ్రామానికి కూడా దేవుని వాక్యము వచ్చి ఉన్నది. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి దేవుని వాక్యం వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న 200 ఈ 200 కాదు, 196 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ 196 దేశాలకి దేవుని వాక్యము వెళ్ళింది. కానీ వారు దేవుని వాక్యమును గ్రహించలేదు. దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించలేదు. అలా ప్రేమించిన ప్రజలకి, దేవుని బిడ్డలారా, సత్యం ఎవరో దేవుడెవరో తెలియలేదు. ఈరోజు మన దగ్గర కూడా దేవుని వాక్యం వచ్చింది. మనము దేవుని వాక్యం ముందు నిలిచిన వారమైతే సత్యాన్ని తెలుసుకుంటాము. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. స్వతంత్రులుగా అంటే ఈ సత్యము ఏం చేస్తుందంటే, స్వతంత్రం ఎలా ఇస్తుందంటే, అంటే స్వతంత్రం ఇవ్వడానికి మనం దేనికి బానిసలై ఉన్నాము? మనం ఏమన్నా ఒక దేశానికి బానిసలుగా ఉన్నామా? లేదు. లేదా ఒక అపవాదికి దాసులుగా ఉన్నామంటే అపవాదికే దాసులుగా ఉన్నామని చెప్పవచ్చు. అంటే మనం ఒక దేశానికి ఒక రాజుకు గాని, ఈ లోకపరముగా మనం ఒక దేశానికి ఒక రాజుకు దాసులుగా లేము గాని, ఆత్మ సంబంధముగా మనము సాతానికి దాసులముగాను, ఆత్మ సంబంధంగా మనం పాపానికి దాసులముగా ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నారు. పాపము నుండి మనం విడిపించబడి స్వతంత్రులుగా మారాలి. అలాగే మనము అపవాది నుండి విడిపించబడి స్వతంత్రులుగా మనం మారాలి. అపవాది నుండి మనం విడిపించబడటానికి యేసుప్రభు చెప్తున్నాడనమాట. అపవాది చేతిలో మనము దాసులుగా ఉన్నాం. వాని చేతి కింద మనం బానిసలై ఉన్నాం. వాడు సినిమాలు చూడమంటే సినిమాలు చూస్తూ ఉన్నాం. వాడు సీరియల్ చూడమంటే సీరియల్ చూస్తున్నాం. బూతులు తిట్టమంటే మనం బూతులు తిడుతున్నాం. అంటే అపవాది ఒక సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు త్రాగు అని నేను ప్రేరేపించినప్పుడు నువ్వు సారాయి త్రాగుతూ ఉంటావు. అంటే అప్పుడు నువ్వు ఎవరి చేతిలో బానిసై ఉన్నావు? సాతాను చేతిలో నువ్వు వానికి బానిసై ఉన్నావు. అందుకే పాపానికి కూడా నువ్వు దాసుడిగా ఉండిపోయినావు. ఆ పాపపు దాసత్వం నుండి నిన్ను విడిపించేదే సత్యము. అపవాది చేతిలో నుండి నిన్ను విడిపించేదే సత్యము. సత్యము తప్ప నిన్ను ఎవరు విడిపించలేరు. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ దేవుని తెలుసుకుంటే, ఆ సృష్టికర్తను తెలుసుకుంటే, ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువును నువ్వు తెలుసుకుంటేనే ఆ పాపపు బానిసత్వం నుండి, సాతాను సంఖ్యల నుండి విడిపించబడతావు. అప్పుడు నీకు స్వతంత్రము కలుగుతుంది. ఇకెన్నడూ నువ్వు పాపము చేయవు. ఇకెన్నడూ అపవాదికి నువ్వు లోబడవు. అపవాది ప్రేరేపణకు లోబడవు. అపవాది మాట వినవు. అపవాది క్రియలు నీకు తెలిసిపోతాయి. అపవాది క్రియలు లయపరుస్తావు. సాతానుని నీ కాళ్ళ కింద సితక త్రొక్కుతావు. లోకాన్ని జయిస్తావు. పాపాన్ని జయిస్తావు. అపవాదిని జయిస్తావు. నీవే అపవాదికి రాజుగా మారిపోతావు. అపవాదిని చూసి భయపడుతుంది. పాపము నీకు దూరం అయిపోతుంది. నీవే పాపాన్ని విసర్జిస్తావు. పాపాన్ని ప్రేమించవు. పాపాన్ని ద్వేషిస్తావు. ఎందుకంటే దాన్ని నువ్వు నీ కాళ్ళ కింద సితకు త్రొక్కుతావు. కాబట్టి సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుందంటే పాపపు బానిసత్వం నుండి విడిపిస్తుంది. అపవాది బానిసత్వం నుండి విడిపిస్తుంది. నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. నిన్ను సత్యవంతునిగా మారుస్తుంది. నీతిమంతునిగా మారుస్తుంది. నీతి మార్గంలో నడిపిస్తుంది. సత్య మార్గంలో నడిపిస్తుంది. నీవు దేవునిలో నిలిచి ఉంటావు. సత్యమే దేవుడు గనుక సత్యం నీ హృదయంలో ఉంటుంది. అంటే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో నివాసము చేస్తాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటాడు. నిన్ను ఏలుకుంటాడు. నిన్ను పరిపాలిస్తాడు. నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు. ఆత్మాభిషేకంతో నిన్ను నింపుతాడు. ఆత్మపురుడుగా నిన్ను మారుస్తాడు. కాబట్టి క్రీస్తు వాక్యమునందు మీరు నిలిచి ఉండండి. తర్వాత సత్యం మీరు గ్రహిస్తారు. ఆ సత్యానికి లోబడతారు. ఆ సత్యాన్ని ప్రేమిస్తారు. సత్యాన్ని అనుసరిస్తారు. ఎప్పుడైతే మీరు సత్యాన్ని అనుసరిస్తారో పాపము నుండి విడిపించబడతారు. పాపపు బానిసత్వం నుండి విడిపిస్తాడు. ఎందుకంటే పాపము చేయవాడు పాపానికి దాసుడు. అపవాది మాట వినువాడు అపవాదికి దాసుడు. కాబట్టి అపవాది దాసత్వం నుండి, పాపపు దాసత్వం నుండి యేసు ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది. మీరు స్వతంత్రులుగా నీతి, న్యాయమును, సత్యమును అనుసరిస్తారు. దేవుని కొరకు జీవిస్తారు. యేసయ్య ఈ మాటలు దీవించునుగాక.